పెళ్ళిళ్ళలో చూడండి పాపం, మా డాడీకి 19 years, మా మమ్మీకి 14 years. చైల్డ్ మ్యారేజ్. ఓ అప్పుడు మురిసిపోయేదాన్ని సవరం వేసుకొని చెప్తా, ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. అంతే కదా, ఇప్పుడు మనుషులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో శాశ్వతం లేదు. ఈ భూమి మీద మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా, మై ఆల్బమ్స్ కలెక్షన్ వీడియో. చూసేద్దాం. నా దగ్గర మొత్తం 5 ఆల్బమ్స్ ఉన్నాయండి. ఇవి మొత్తం ఒకే వీడియోలో చూపించాలంటే వీడియో మొత్తం చాలా లెంతీ అవుతుంది. అందుకే ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ చేసేది చూపిద్దాం అనుకుంటున్నాను. నా 21st ఆల్బమ్ ఉంది, ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ ఉంది, ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఉంది, మ్యారేజ్ ఆల్బమ్ ఉంది, ఇంకా రిసెప్షన్ ఆల్బమ్. మొత్తం 5 ఆల్బమ్స్ ఉన్నాయండి. 5 ఆల్బమ్స్ కాబట్టి 2 ఆల్బమ్స్ అయితే పార్ట్ 1లో ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. మై ఆల్బమ్స్ కలెక్షన్స్ వీడియోలో పార్ట్ 1 అయితే ఇదండి. ఇప్పుడు చూసేద్దాం పదండి. ఓకే, ఇది చూసారు కదా, ఇంత చిన్న ఆల్బమ్ నాదే అనమాట. ఐశ్వర్యరాయ్ గారి ఫోటో అప్పట్లో. ఇది నా 21st అంటే ఇప్పుడు నాకు 22 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఇది చిన్న ఆల్బమ్. ఇప్పుడు ఇందులో నేను ఎలా ఉన్నానో ఏంటో అనేది మీకు చూపిస్తాను రండి. ఎలా ఉన్నానో నేను ఇప్పుడు. మా మమ్మీ చూడండి ఎలా ఉన్నారో, మా డాడీ చైల్డ్ మ్యారేజ్ వాళ్ళది ఎంత చిన్నగా ఉన్నారో. మా నాన్నమ్మ మా తాతయ్య, మా అమ్మమ్మ. ఇదిగోండి నేనే ఇది మా అమ్మమ్మ మా తాతయ్య. ఇది చిన్నగా క్యూట్గా ఉన్నాను కదా, భలే గుండు పిల్లని. హెయిర్ అంతగా లేదనుకుంటా అప్పుడు నాకు. మమ్మీ మా డాడీ చూడండి ఎంత భలే ఉన్నారు, ఎంత బక్కగా ఉన్నారో. ఇదిగోండి నేను చూడండి నోరు తెరిసాను, భలేగా ఉన్నాను కదా. మా హేమ పిన్ని అయితే ప్రతి ఒక్క ఫోటోలో ఉంటుందండి పక్కన. అప్పుడు ఫోటోలు పిచ్చిది, అందుకే అలా ఉందేమో. ఇది చిన్నగా ఉంది మా పిన్ని కూడా. మా చిన్న అమ్మమ్మ, మా చిన్న తాతయ్య. మా తాత వాళ్ళ, ఇందాక చూపించాను కదా, ఈయన మా తాతయ్య వాళ్ళ సెకండ్ బ్రదర్ అన్నమాట. ఈయన ఇంకా థర్డ్ బ్రదర్. వాళ్ళు మొత్తం 4 మెంబర్స్. ఇంకొక ఆయన చనిపోయారు, లేరు. మా తాతయ్య వాళ్ళ సిస్టర్ అన్నమాట ఈమె ఇంకొక పెద్ద సిస్టర్. ఇది చూడండి నా ఆల్బంలో మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళ, మా పవన్ అన్నది అనుకుంటా, మా పవన్ అన్న 21st అప్పటి ఫోటో అయితే వచ్చింది ఇక్కడ. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, ఇక మా అమ్మమ్మ, మా నానమ్మ, మా పెద్దనాన్న వాళ్ళ అమ్మ. ఇది మా మౌనిక పిన్ని ఫంక్షన్ అనుకుంటా, మా చిన్న పిన్ని. 4 మెంబర్స్ మా మమ్మీ వాళ్ళు మొత్తం. మా హేమ పిన్ని. ఇంతే అండి. ఇంత చిన్న ఆల్బంలో ఇంకేముంటాయి చూపించడానికి, ఇంత చిన్న, అంతే. చాలా క్యూట్గా ఉన్నా నేనైతే. ఇవన్నీ చూసినప్పుడు చిన్నప్పుడు ఇంత క్యూట్గా ఉన్నానా అనిపిస్తుంది. ఈ ఫొటోసే కదా మనకి మెమొరీస్ అయినా. ఫొటోస్ చూస్తూ అవన్నీ గుర్తు చేసుకుంటాం. అందుకే పిక్స్ ఎక్కువగా దిగండి మీరు కూడా. ఎప్పుడెప్పుడో పిక్స్ అన్నీ దాచిపెట్టుకుంటాను నేనైతే. నా ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తే అసలు ఎప్పుడెప్పుడో ఉంటాయి, చాలా పిక్స్ ఉంటాయి నాకు దగ్గర. ఎందుకంటే ఆ మెమొరీస్ అన్నీ మళ్ళీ పోతే మళ్ళీ తిరిగి రావు కదా, అవన్నీ గుర్తు చేసుకోవడానికి. మా అమ్మ వాళ్ళ నానమ్మ, మా మమ్మీ వాళ్ళ నానమ్మ చనిపోయారు. చిన్న క్యూట్ ఆల్బమ్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ అయితే నా శారీ ఫంక్షన్ ఆల్బమ్ చూపిస్తాను. ఓకే అండి, చూసారు కదా నా 21st ఆల్బమ్ ఎంత క్యూట్గా ఉన్నానో నేను. ఇప్పుడైతే శారీ ఫంక్షన్ ఆల్బమ్ అయితే చూపిస్తాను అదండి. ఓకే, మచ్చలు పడిపోయింది.
అప్పుడే నాకు అమ్మవారు పోసిందన్నమాట. చికెన్ పాక్స్ అంటారు కదా, అది అయింది. ఇంక చూడండి ఆ మరికలు అలాగే ఉన్నాయి, అవి తీయని కూడా తీయలేదు. ఏం చేద్దాం, ఇంకా ఎంత బక్కగా ఉన్నాను చూడండి. నేనైతే 10th వరకు కూడా అంత సన్నగా ఉండేదాన్ని. 10th తర్వాత ఇంకా మా డాడీకి జాబ్ వచ్చింది కదా, కొత్తగూడెం వచ్చేసాము. మాది కరీంనగర్లో ఉండేవాళ్ళం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత లావ్ అయిపోయాను. ఏం చేద్దాం, మళ్ళీ అప్పటికి కూడా నేను బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా కొంచెం నా ఎంగేజ్మెంట్ పిక్స్లో చూస్తారు, అప్పుడు కూడా చాలా సన్నగానే ఉండేదాన్ని. కానీ ఇంకా డెలివరీ టైంలో షుగర్ రావడం వల్ల లావ్ అయిపోయాను. మరీ అంత లావ్ ఏం లేనులేండి, కానీ అప్పటికి ఇప్పటికి చూడండి చాలా లావ్ అనిపిస్తుంది నాకైతే. అప్పుడు ఎంత బక్కగా ఉండేదన్నో. మా నానమ్మ, మా తమ్ముడు ఎంత చిన్నగా ఉన్నాడు అప్పుడు. ఇంకా అప్పుడు అవన్నీ తీసుకొస్తారు కదా, పలహారాలు తీసుకొస్తున్నారు. మా తాతయ్య, ఈ తాతయ్య మా డాడీ వాళ్ళ డాడీ చనిపోయారు, లేరు ఇప్పుడు. ఈ తాతయ్య ఉన్నారు, మా తాత. మా మమ్మీ వాళ్ళ డాడీ. మా తాతమ్మ చనిపోయారు. ఇంకా 10 days అయితే సంవత్సరికం. ఇప్పుడు చనిపోయి 1 year అవుతుంది, 1 year రానొస్తుంది. చనిపోయినప్పుడు కూడా నేను వెళ్ళలేదు, చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి ఫొటోస్ చూసినప్పుడైతే. చేద్దాం అంతే కదా, ఎప్పుడు మనుషులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో శాశ్వతం లేదు. ఈ భూమి మీద మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్ అన్నమాట, స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడు.
ఓ అప్పుడు మురిసిపోయేదాన్ని సవరం వేసుకొని, ఇంకా మ్యాచ్ అయిన తర్వాత సవరం నా దగ్గరే ఉంటుంది కదా, ఆ సవరం వేసుకొని ఊరికే తిరిగేదాన్ని స్కూల్కి పోయి వచ్చి, ఇంత పెద్ద జడ అని. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది అసలు నేనేనా ఇది అనుకుంటున్నా. చూడక చాలా రోజులు అవుతుంది, మీతో పాటు చూస్తున్నాను నేను, చాలా ఇయర్స్ అవుతుంది చూడక. మా స్కూల్ ఫోటో, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను కూడా. ఇక్కడ ఉన్నాను నేను 6th క్లాసు. హై స్కూల్కి వెళ్తాం కదా, ఇంకా అప్పుడే మా కొత్త ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో అయితే ఫొటోస్ దిగాను. కానీ ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒకతే ఉంటుంది. అది ఎవరో మీకు అందరికీ ఫోటో చూపిస్తాను ఆగండి. మా అక్క, ఈమె మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు. లాస్ట్ ఇవన్నీ దొబ్బేసిన ఫోటోలు అన్నమాట. మా మౌనిక పిన్ని సీమంతానికి మా మమ్మీ వెళ్ళింది, అందులో బాగున్నారని చెప్పి మేము దొబ్బేసుకొచ్చుకున్నాం. ఇది తెచ్చుకొని లాస్ట్లో పెట్టేసుకున్నాం. ఇది నా 21st ఫొటోస్లలో ఒక ఫోటో అన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసినట్టున్నారు ఎవరు. మేము మా మౌనిక అక్క, మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు, పెద్ద కూతురు. ఇద్దరు కూతుర్లు అయితే పెద్ద కూతురు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇంకా అందుకే ఈ ఫోటో గుర్తుగా అయితే పెట్టుకున్నాం. మా ఫ్యామిలీ ఫోటో అయిపోయింది. ఓకే, ఆల్బమ్ అయితే ఇంతే అండి. ఇంకా ఇవి చూస్తుంటే నాకు ఇవి మధ్యలో పడ్డాయి అన్నమాట. ఇవి కూడా చూపిస్తాను మీకు. మా బాబాయ్ రిసెప్షన్లో మా తమ్ముడు అన్నమాట. మా తమ్ముడు అయితే క్యూట్గా ఉన్నాడు. వాడు తిడతాడేమో నన్ను ఈ ఫోటో చూపిస్తే. పర్లేదు, తిట్టినా పర్లేదు, మీకు చూపిస్తాను చూడండి. ఇంత లడ్డుగా ఉన్నాడు. మా తన్వి కూడా అంతే ఉంటుంది, ఇప్పుడు సేమ్ ఉంటారు. ఇక మా ఫ్రెండ్స్, ఇది 9th ఫేర్వెల్లో అనుకుంటా. ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. ఏం చేసేటోళ్ళం అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు ఊరికే గొడవలు పడేటోళ్ళం. ఏదైనా చిన్న మాట అదనంటే నేను ఊరికే అలిగేదాన్ని. అయితే ఇది ఎక్కడైనా కూర్చుందనుకో, బయట కూర్చోబెట్టేటోళ్ళు మాకు గార్డెన్లో. అయితే కూర్చోబెడితే దాని పక్కన ఎవరైనా కూర్చుంటే ఇంక కథ ఇంకా అలిగేదాన్ని, దాంతో మాట్లాడకపోయేదాన్ని. ఇంకా అందుకే మేము ఒక డీల్కి వచ్చామన్నమాట. ఇది అర్చన అని ఉంటుంది. ఇదేమో దాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూర్చోవాలి, నేను రైట్ హ్యాండ్ సైడ్ కూర్చోవాలి. అదేమో దాని లెఫ్ట్ హ్యాండ్ అనమాట, నేను రైట్ హ్యాండ్. ఎవరైనా లెఫ్ట్ సైడ్ కూర్చున్నా అది ఊరుకోదు, రైట్ సైడ్ కూర్చున్నా నేను ఊరుకోను. ఎవరు కూర్చోరు అన్నమాట. ఇక దాని ప్లేస్ అది ఎక్కడ ఉన్నా దాని పక్కన మేమే ఉండాలన్నమాట. అంత థిక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేటోళ్ళం. అట్లుంటుంది మనతో మరి. ఇది గ్రూప్ ఫోటో, 10th బ్యాచ్ 9thలో దిగాము. పాపం ఇప్పుడు ఎక్కడున్నారో, ఎవరెవరు ఎక్కడున్నారో ఏం తెలియదు. కలవాలి, ఒకరోజు కలవాలనుకుంటున్నా. మరి నేను అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా అనుకోవాలి కదా మరి. ఇంకా ఇది హైదరాబాద్ తీసుకెళ్లారు గోల్కొండ ఫోర్ట్కి. అప్పుడు యూనిఫామ్లోనే తీసుకెళ్లారు. పిచ్చి వాళ్ళ లాగున్నా, నేనైతే ఇక్కడ ఉన్నాను. మా మమ్మీ వాళ్ళది భద్రాచలం వెళ్ళినప్పుడు. డాడీ చూడండి ఎలా ఉన్నారో, వ్యవసాయం చేసేటప్పుడు. అది భద్రాచలంలో. చిన్నప్పుడు మా మమ్మీ నేను స్కూల్కి వెళ్తే తీసుకొచ్చి మరి మా తమ్ముడికి నన్ను ఫోటో తీశారు. ఎందుకంటే గుర్తుగా ఉంటుంది కదా, ఫ్రేమ్ కట్టిద్దాం అనుకున్నాను. అసలు ఫ్రేమే కట్టేయలేదు, అప్పుడు తీశారు చిన్నప్పుడు. భద్రాచలం మా తాతమ్మ చనిపోకముందు, ఇప్పుడు చనిపోయారు. ఈ ఫొటోస్ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మా నాన్నమ్మ, మా మమ్మీ వాళ్ళ పెళ్ళి ఫోటో. అలా పెళ్ళిళ్ళలో చూడండి పాపం, మా డాడీకి 19 years, మా మమ్మీకి 14 years. చైల్డ్ మ్యారేజ్ అంతే. ఇంతే అండి పార్ట్ 1 అయితే. ఇంకా పార్ట్ 2లోకి వస్తే ఎంగేజ్మెంట్ది, మ్యారేజ్ది, రిసెప్షన్ అయితే పార్ట్ 1 అయితే ఇదే అండి. పార్ట్ 2లో అయితే ఇంకా 3 ఆల్బమ్స్ ఉన్నాయి కదా, అవైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ లెంత్ ఎక్కువైతే అది కూడా డివైడ్ చేసి మొత్తం 3 పార్ట్స్ అయితే డివైడ్ చేసి పెడదాం అనుకుంటున్నాను.
ఓకే, పార్ట్ 1 అయితే నచ్చిందా? నేను ఎంత క్యూట్గా ఉన్నాను కదా, ఎంత బక్కగా ఉన్నాను కదా. ఏం చేద్దాం, ఇంకా అప్పుడైతే అలా ఉండేదాన్ని. ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయాను. ఇంకా చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాను నేను. ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంతే వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, మరి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.